జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో కూడా అసలు అక్కడ సందర్భం ఏంటంటే, కొంతమంది హిందూ వ్యతిరేక శక్తులు అయిన స్త్రీలు సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళ మీద హిందూ సమాజం నుంచి ట్రోలింగ్స్ జరుగుతున్నాయట. ఆ ట్రోలింగ్స్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారట. దానికోసము అందరూ కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని, ఆ మీటింగ్‌లో ఒక్కొక్కరు ఏ విధంగా ట్రోలింగ్‌కి గురయ్యారు హిందూ సమాజం నుండి అనే విషయం మీద వాళ్ళ అనుభవాలను చెబుతూ, వాళ్ళు చెప్తున్న మాటల్ని మనము ఈ వీడియో ద్వారా మీకు వినిపిస్తానండి. అసలు వీళ్ళు ట్రోలింగ్ ఎందుకు చేశారు వీళ్ళకు? ఇప్పుడు పాయింట్ ఏందంటే, నువ్వు మంచి రాతలు రాసావనుకో, నిన్నెవరు ట్రోలింగ్ చేయరు. నిన్నెప్పుడు ట్రోలింగ్ చేస్తారు? ఎప్పుడైతే వ్యతిరేకంగా రాస్తావో, ఎప్పుడైతే దేశ వ్యతిరేకత రాతలు రాస్తావో, ఎప్పుడైతే ఈ సమాజానికి ఉపయోగపడకుండా, ఈ సమాజాన్ని రెచ్చగొట్టే విధమైన రాతలు రాస్తావో, అప్పుడు ఖచ్చితంగా ట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఎవరో ఒకరు ట్రోలింగ్ చేస్తారు. నువ్వు చెప్పేది తప్పు అని చెప్పి. అంటే తెలివిలేనితనంగా బుర్ర బుర్ర లేకుండా నువ్వు రాసే రాతలకి నేను ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ట్రోల్ చేస్తారు. సరే, ఆ ట్రోల్స్ వల్ల వీళ్ళకు అందరికి ఇబ్బంది కలిగిందట. ఎందుకంటే మరి నిజమే మరి. వీళ్ళు చెప్పే రాతలు ఈమె ఈవిడ ఈవిడ చెప్తది కొన్ని. ఈమె ఏ విషయం మీద ట్రోలింగ్ అయిందనేది ఫస్ట్ అంతా కూడా ఆమె బాధలు చెప్తది. ట్రోలింగ్ వల్ల ఆమెకు జరిగిన బాధలు, మానసికంగా ఆమె పడిన బాధలు విన్నప్పుడు మనకు కూడా ఒక ఒక టైంలో ఏమనిపిస్తదంటే, అరే పాపం అనిపిస్తది. కానీ ఆమె ఎందుకు ట్రోలింగ్ అయింది? ఆమె ట్రోలింగ్‌కి కారణమైన పోస్ట్ ఏందో మీకు చెప్తే, ఇక స్త్రీ కాబట్టి మనం ఏం అనలేము ఇక్కడ లైవ్‌లో, వీడియోలో. ట్రోల్ కాదు, కారం పెట్టాలనిపిస్తది. చూడండి ఒకసారి. ఓకే, వీడియో చూడండి. ఈ ట్రోలింగ్ నేను ఎట్లా ఎదుర్కొన్నాను, నా జీవితంలో ఏమైంది, దీన్ని నేను అంటే ఏ రకంగా తీసుకున్నాను, నా మీద ఎలాంటి ప్రభావం చూపించింది, నా కుటుంబం మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనే కొన్ని విషయాలు మాత్రం నేను మాట్లాడతాను. నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మా అమ్మకి చదువు రాదు, మా నాన్న ఒక చిన్న ఉద్యోగి, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా వెనక సాహిత్య వారసత్వం నాకు లేదు. అమ్మ, నీకు కూడా సాహిత్య వారసత్వం ఏం లేదమ్మా. నీవేవో పిచ్చి రాతలు, నీ ద్వేషాన్ని పెంచే రాతలు, దాని సాహిత్యం అని చెప్పకు. అది సాహిత్యం అనదు దాన్ని. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా, ఒక వర్గాన్ని అవమానపరుస్తున్నట్టు, ఒక వర్గం మీద నీ పిచ్చి రాతలతో దాడి చేసే విధానాన్ని సాహిత్యం అనుకుంటే అది నీ పిచ్చితనం అవుతుంది. దయచేసి సాహిత్యం అనకు. కేవలం నేను మాత్రమే మా కుటుంబంలో చదువుకున్న మొదటి గ్రాడ్యుయేట్ని. నేనే మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ మా ఫ్యామిలీస్ అన్నింటిలో. వెరీ గుడ్. బాగానే చదువుకుంది అమ్మాయి. ఈ చదువు సక్రమైన దారిలో పోయింటే బాగుండు పాపం. అది సక్రమమైన దారి కాకుండా వికృతమైన దారిలోకి వెళ్ళింది. ఆ వికృతము ఎంత వికృతంగా ఉందో, ఈమె పెట్టే పోస్ట్ ఎంత వికృతంగా ఉందో, ఆ వికృతమైన రాతలకు ఏ విధంగా ట్రోలింగ్ చేశారనేది ఈమె చెప్తుంది. ఒకసారి ముందు మనం వెళ్దాం. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, హైదరాబాద్ లో పుట్టి పెరగడం అనేది నాకు దొరికిన ఒక అవకాశం. అంటే ఒక అర్బన్ సిటీలో పుట్టిన వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు నాకు దొరికే. ఆ రకంగా నేను కొంచెం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని చాలా అంటే ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా జరిగి ఉండొచ్చు. కాబట్టి నాకు అమ్మ, నేను చూస్తుంటే రుదుటి మీద బొట్టు లేదు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియో ద్వారా, అయితే నువ్వు క్రిస్టియనో కావాలా లేదా ముస్లిమో కావాలి. చూద్దాం. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడింది. చూద్దాం ముందు ఏం చెప్తుందో. విషయాల వైపు అవగాహన లేదు. అందున నేను పుట్టి పెరిగింది ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ. పుట్టి పెరిగింది నువ్వు ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ, నీకు కులం ఏడుకు వచ్చిందమ్మా నీకు? ఓహో, అంటే నువ్వు పోయేది చర్చికి, ఆచరించేది క్రైస్తవ మతాన్ని, సర్టిఫికేట్ మాత్రం హిందూ. బా చూడండి, వీళ్ళంతా కూడా
అంబేద్కర్ వారసులు. కర్మ. లేస్తే ప్రార్థనతో మొదలై పడుకునేప్పుడు కూడా ప్రార్థనతో ముగిసేటువంటి ఒక కుటుంబం. మొత్తం ప్రార్థన 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 ప్రార్థన. ఓకే, నీ ప్రార్థన నీకు వదిలేసి మాకెందుకు. అందున మా ఇల్లు చర్చికి ఎదురుగానే ఉండేది. ఇంకా చర్చ్, బైబిల్, ప్రేయర్ ఇవి తప్ప వేరే మా జీవితాల్లో తెలియదు. చదువు రాకపోయినా కూడా అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాకపోయినా కూడా చర్చ్ తో అసోసియేట్ అయి ఉండడం వల్ల మేము కానీ మా చర్చ్ చుట్టూ ఉన్నటువంటి దళిత కుటుంబాలు కానీ వేరే దళిత కుటుంబాలకు వేరుగానే ఉంటాయి. ఓ, అంటే దళిత కుటుంబాలకు సంబంధించిన స్త్రీ అన్నమాట ఈవిడ. ఓకే, రైట్. అందుకే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే పదాన్ని వాడింది అనమాట. అంటే ఈవిడ క్రైస్తవ మతంలో ఉండి సర్టిఫికేట్ మాత్రము హిందూ దళితురాలు అని ఉందన్నమాట. మీకు వాళ్ళని దుర్మార్గులు అంటారు నేను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు హక్కులు కనబడితే రాజ్యాంగంలో, కానీ అదే రాజ్యాంగంలో బాధ్యతలు అనేది కూడా ఒకటి ఉన్నది అని చెప్పేసి దాని మీకు వీళ్ళ మైండ్ పోదు. వీళ్ళకి ఎంతసేపు హక్కులు కనబడతాయి కానీ బాధ్యతలు ఏంటి? నువ్వు మతం మారిన తర్వాత నువ్వు ఏం చేయాలి? 1950 ప్రెసిడెంట్ రూల్ ఏం చెప్తున్నది? ఎవరైతే హైందవ మతం కాకుండా వేరే మతాన్ని ఆచరిస్తారో వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ కాదు అని చెప్తున్నది. మరి నువ్వు ఏ విధంగా దళితురాలు అవుతావు? ఇది నా ప్రశ్న. ఓకే, చూద్దాం. అంటే ఒక సంస్కరణ అనేది చర్చ్ మా జీవితాల్లో చేసింది, అది నేను గట్టి చెప్తాను. చర్చిలో సంస్కరణ నువ్వు నమ్మకపోతే, నువ్వు మా యేసుని నమ్మకపోతే నువ్వు అన్న మతస్థుడివి, నిన్ను నరకానికి పంపిస్తా అనేది సంస్కరణ. నువ్వు నన్ను నమ్మకపోతే నువ్వు అన్య మతస్థుడివి, ఇది సంస్కరణ, క్రైస్తవ సంస్కరణ. బా 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 బా. ఈ రకంగా ఉండి కానీ రాయడం ఎట్లా మొదలైందో తెలియదు కానీ నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి ఎవరు రాసేదాన్ని కవితలు కవితలు అని చెప్పేసి. అవి నీకు కవితల్లా కనిపిస్తున్నాయా? చూడండి, నువ్వు రాసిన రాతలు అవి కవితలు కావు, విద్వేషాన్ని రేపే రాతలు అవి, చెత్త రాతలు. నువ్వు రాసేది కవితలు కాదు తల్లి. ఫేస్బుక్ లో అక్కడ పెడితే వాళ్ళు అనేవాళ్ళు అవి కవితలే, అయితే కవితలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి నేర్చుకోవాలి అని. నేను డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక 40 కవితలు ఏవో రాసి మా తెలుగు ఏవో కవితలు 40 కవితలు రాసిందట. ఆయన ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. ఒక వారం రోజులు అదే మరి నువ్వు కవిత అనుకున్నావు, వాడికి చెత్త రాత్రులు కనబడ్డాయి నువ్వు ఇచ్చిన వాడికి. అందుకే వాడు ఏం మాట్లాడకుండా మారు మాట మాట్లాడకుండా నీ ముఖం మీద కొట్టేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఏం చేస్తాం మరి చెప్పు? నీకు కవిత అనిపించింది, మన కవిత అనిపించలేదు, చెత్త రాతలు అనిపించింది. మళ్ళీ నా బుక్ నాకు ఇచ్చి రాస్తున్నాడు అంతే. టాటా బాయ్ బాయ్ అన్నాడు. ఒకవేళ ఆయన అప్పుడు కనుక నాకు ఏమైనా కొంచెం ఇలా రాయి లేదా ఇంకొంచెం ఇవి చదువు అని చెప్పుంటే ఇంకా వేరే ఉండేది నాకు. కానీ అటువంటి అసోసియేషన్ నాకు అప్పుడు దొరకలేదు. తర్వాత నాకు దొరికిన ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఫేస్బుక్. నేను అప్పటికి బ్లాగ్ రాస్తున్నాను, మనసు పలికే మౌన గీతం అని నా బ్లాగ్ ఉండింది. మనసు పలికే మౌన గీతం బ్లాగ్ 2010లో నేను ఫేస్బుక్ లోకి వచ్చాను. ఫేస్బుక్ లో రాస్తూ ఉండటం అప్పుడు కూడా నా పేరుతో రాయలేదు నేను, ఎందుకంటే నా కలం పేరు పెట్టావా? మతపరమైన భారం ఉంది. ఎందుకంటే చర్చ్ లో బోధించేది మతపరమైన భారం ఉందట వీడిలో. నీ జ్ఞానము అది అందుకే అన్నా ఇంతకుముందు, అవి కవితలు కావమ్మా, విద్వేషాన్ని రేపే దరిద్రపు గొట్టు రాతలు అని. నీకేమో అర్థం కాదు, ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు. కానీ అంటే మీకు అంటే దేవునికి చెందవలసిన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒకటి. యూ షుడ్ నాట్ ఏమి అంటే నువ్వు దేవుడికి రావాల్సినటువంటి ఏదైతే గ్లోరీ ఉంటుందో అది నువ్వు తీసుకోవద్దు, దొంగలిచ్చొద్దు అని. సో ఆల్రెడీ అలా పెరిగి ఉండటం వల్ల ఏమైందంటే ఒకవేళ ఇది రాస్తే కనుక దేవుడి గ్లోరీ మనుషులకు కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలా? దేవుడి గ్లోరీ దేవుడికి ఇవ్వాలా? ఇది రాతలు కవిత. నేను ఏమైనా దేవుడికి అగేన్స్ట్ గా చేస్తానేమో అనే భారం నా మీద అప్పటికే చాలా ఉంది. అంటే నువ్వు రోజు చేస్తుంది అదే అమ్మా, ఇప్పుడు నీ రాతల్లో తెలిసిపోతుంది. ఆగు, ఇప్పుడు ఒక అది అజ్ఞానమే అనాలి.
అటువంటి అంటే ఏంటంటే అన్ని ఇచ్చినప్పుడు దేవుడికి తిరిగి ఇవ్వాలనేటువంటి ఒక సూత్రం కింద నేను నలగొట్టబడ్డాను. చాలా రోజులు కూడా చాలా నలగొట్టబడ్డావు మనం. ఎస్, ఐ టు యాక్సెప్టెడ్. ఆ మానసిక స్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే మీకు అది అర్థం అవుతుందో లేదో తెలియదు, కొన్ని నిద్రలేని రాత్రులు. అయితే రాసేప్పుడు నేను ఏం చేస్తానంటే నా పేరు లేకుండా రాయడం మొదలు పెట్టాను. అప్పుడు మనసు పలికే మౌనగీతం అనేటువంటిది నాకు తెలిసి నాదే ఫస్ట్ పర్సనల్ పోయిటరీ పేజ్ ఫేస్బుక్ లో. అవో మొట్టమొదటి ఎవరి కంటే ఈమె ఫస్ట్ అట. ఇది ఈమె మొట్టమొదటిసారి ఈమెనే పాపం పిచ్చి, కాకపోతే దీన్ని ఏమంటారు, దీన్ని పైత్యం అన్నారు. దీన్ని కవిత రాసి ఈ ప్రపంచంలో ఎవడు రాయలే కావచ్చు కవిత, మొదటి కవిత నాదే ఉంటుంది అనుకోవడం ఏమంటారు, దాన్ని పిచ్చి అంటారు. సరే, నేను ఫేస్బుక్ లో మొదటిసారిగా అప్పుడు నా పేరు లేకుండా కవితలు రాయటం పెట్టాను. అది షేర్ అవుతుంది. అప్పటికే నాకు 2011 సంవత్సరం, అప్పుడే నాకు 2000 పైచలకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరైతే డైరెక్టర్లు అయి ఉన్నారో, రైటర్స్ అయి ఉన్నారో వీళ్ళందరూ అప్పుడు నా ఫేస్బుక్ ఫాలోవర్స్. సినిమా డైరెక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్లు, సినిమాలో కథలు రాసేవాళ్ళు, సినిమాలో పాటలు రాసేవాళ్ళు, ఈ శ్రీశ్రీలు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈమె ఫ్యాన్స్, ఈమెను ఫాలో అయ్యే వాళ్ళే, ఈమె కవితలు చదివే వాళ్ళే అనమాట. అమ్మో, చాలా గ్రేట్. అంటే నాకు ఫేస్బుక్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఒక రకంగా నాకు హెల్ప్ చేసింది, నిలబడడానికి. ఎప్పటి వరకు అయితే నేను స్ట్రాంగ్ గా నా గొంతును నేను ఇటువైపు నిలబడుతున్నాను, నేను ఇటు నుంచి మాట్లాడాలనుకుంటున్నాను, లేదా నాకు ఈ విషయాలు తెలిసాయి, లేదు ఇది తప్పు అని మాట్లాడే సందర్భాల్లోకి దిగే వరకు కూడా ఫేస్బుక్ లోంచి నాకు ఎటువంటి హాని జరగలేదు, ఎలాంటి వ్యతిరేకత కూడా రాలేదు. అయితే ఫేస్బుక్ లో ఒక సందర్భంలో వ్యతిరేకత వచ్చింది. అంతకుముందు ఈమె మామూలుగా ఈమె కవిత అనుకుని ఏవో పిచ్చి రాతలు రాసింది కదా, అవి జనాలు కొంత పట్టించుకోలేదు, లైట్గా తీసుకున్నారు. కానీ ఈ కవిత అనే పైత్యము పీక్ స్థాయికి వెళ్ళింది. ఆ పీక్ స్థాయి పోయినప్పుడు ఈమె రాసిన ఆ రాతలు ఏవైతే ఉన్నాయో ఆ రాతలకు వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ట్రోలింగ్ జరిగింది. ఆ పిచ్చి రాత్రి ఏందో ఇప్పుడు చెప్తే చూడండి. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.